దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ పేలుడు ఘటనతో అంతర్జాతీయ లింకులు బయటపడుతున్నాయి. జైషే మహమ్మద్తో సంబంధాలు, టర్కీలో పర్యటనకు సంబంధించిన దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. అల్ ఫలాహ్ కేంద్రంగా వేళునూకున్న ఉగ్ర నెట్వర్క్ ముంబై దాడుల తరహాలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. దీంతో ఎన్ఐఏ సహా కేంద్ర రాష్ట్ర దర్యాప్తు ఏజెన్సీలు అనుమానిత ప్రదేశాలను జల్లెడపడుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 200 ఐఈడీ బాంబులతో 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు సమాచారం. వీరి టార్గెట్ లిస్టులో రెడ్ ఫోర్టుతో పాటు ఇండియా గేట్, కన్నౌట్ ప్లేస్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయాలు వంటి చారిత్రక ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ టెర్రర్ మాడ్యూల్ అంతా శక్తివంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు తెలిపాయి. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ సహా పలు ప్రదేశాల్లో విస్తృతంగా సోదాలు, తనిఖీలు జరుగుతున్నాయి. పలువురు అనుమానితులు, నిందితులను విచారించి వారి నుంచి కూపీ లాగుతున్నారు దర్యాప్తు అధికారులు. పేలుడుకు కారణమైన డాక్టర్స్ టెర్రర్ మాడ్యూల్ వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న జైషే మహమ్మద్ ఉగ్రముఠా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉమర్ పాస్పోర్ట్ ఆధారంగా టర్కీ లింకులను ఎస్టాబ్లిష్ చేశారు. బాంబర్ ఉమర్ నబీకి చెందిన రెడ్ కలర్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ కారును గాలించి పట్టుకున్నారు. ఉమర్ పేరిట రిజిస్టర్ అయి ఉన్న ఈ కారును హర్యానా ఖండావలి గ్రామంలోని ఓ ఫామ్ హౌస్ లో గుర్తించారు. పేలుడుకు ఉపయోగించిన I-20ని ఉమర్ నబీకు అమ్మిన డీలర్ను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఉమర్ నబీ, ముజుమిల్ షకీల్, డాక్టర్ షాహిన్ షాహిదులతో సన్నిహితంగా ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ నాసీర్ అనే మరో డాక్టర్ పరారీలో ఉన్నట్లు వెల్లడైంది. ఈ వైద్యుడు కూడా కశ్మీర్కు చెందినవాడే. ఉగ్ర సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జేకే లెఫ్టినెంట్ గవర్నర్ అతడిని విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత ఫరీదాబాద్ వచ్చి అల్ ఫలాహ్లో చేరినట్టు తెలిసింది. నవంబర్ 10 దాడి తర్వాతే డాక్టర్ నాసిర్ కనిపించకుండా పోయాడని అధికారులు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం చుట్టూ వినిపిస్తోన్న కథనాల వేళ ఆ విద్యాసంస్థ స్పందించింది. ఈ ఉగ్ర కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని వివరణ ఇచ్చింది. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని ఆన్లైన్ సంస్థలు నిరాధార కథనాలు వ్యాప్తి చేయడంపై ఆందోళన చెందుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.